దేవిరెడ్డి శారదా మెమోరియల్ పాఠశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన దేవిరెడ్డి శారదా మెమోరియల్ పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 నెలల క్రితం దేవిరెడ్డి సుధాకర్ రెడ్డితో తాను ప్రభుత్వ పాఠశాల చాలా శిథిలావస్థకు చేరుకుంది, విఆర్ హై స్కూల్ను అభివృద్ధి చేశాం, ఒకసారి చూడండి అని తీసుకుని వెళ్ళి చూపించినప్పుడు వెంటనే ఆయన స్పందించి 20 కోట్ల రూపాయలతో 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాఠశాలను అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. ఇది త్వరలో అడ్మిషన్లు జరుగుతాయని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలను ఇదే విధంగా చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వైవోనందన్, డిఓ బాలాజీ తదితరులు హాజరయ్యారు. దేవిరెడ్డి శారదా మెమోరియల్ పాఠశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన దేవిరెడ్డి శారదా మెమోరియల్ పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 నెలల క్రితం దేవిరెడ్డి సుధాకర్ రెడ్డితో తాను ప్రభుత్వ పాఠశాల చాలా శిథిలావస్థకు చేరుకుంది, విఆర్ హై స్కూల్ను అభివృద్ధి చేశాం, ఒకసారి చూడండి అని తీసుకుని వెళ్ళి చూపించినప్పుడు వెంటనే ఆయన స్పందించి 20 కోట్ల రూపాయలతో 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాఠశాలను అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. ఇది త్వరలో అడ్మిషన్లు జరుగుతాయని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలను ఇదే విధంగా చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వైవోనందన్, డిఓ బాలాజీ తదితరులు హాజరయ్యారు. డిఎస్ఆర్ స్కూల్ యాక్చువల్గా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి మరియు వాళ్ళ బ్రదర్స్ దీన్ని మొత్తం కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని కట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక 8 months బ్యాక్ ఇక్కడున్న బిల్డింగ్ల పరిస్థితి అవన్నీ శిథిలావస్థలోకి వచ్చి పడిపోయే స్టేజ్లో ఉంటే నేను సుధాకర్ రెడ్డి గారిని యాక్చువల్గా ఒకరోజు విఆర్ హై స్కూల్కి ఇన్వైట్ చేశాను. రండి సార్ ఒకసారి చూస్తారని. విఆర్ హై స్కూల్ చూసిన తర్వాత వారు కూడా నేను కూడా నెల్లూరుకి ఒక స్కూల్ చేసి పెడతాను అని చెప్పడం. ఎక్కడ చేస్తారంటే మేము చిన్నప్పుడు మూలాపేటలో ఉన్నాము, ఎంతో కాలం మూలాపేటలో ఉన్నాము కాబట్టి మేము ఉన్నది అక్కడ కాబట్టి మూలాపేటలో ఒక స్కూల్ ఇస్తే చేస్తామంటే వెంటనే ఈ స్కూలుని వారిని చేయమన్నాము. వారు దాదాపు దీన్ని 20 కోట్లు పైగా ఖర్చు పెట్టి చేయడానికి దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 24,000 చదరపు అడుగుల బిల్డింగ్ పూర్తి చేశారు. మరొక 2 ఫ్లోర్లు కూడా ఫ్యూచర్లో చేస్తారు. ఇది 6 అంతస్తులకు డిజైన్ చేశారు. అయితే 4 అంతస్తులకు యాక్చువల్గా వాళ్ళు కట్టిపెట్టమన్నాను. ఈరైతే 2 అంతస్తులు కట్టిపెట్టమన్నా. మరొక 1 year తర్వాత 1 అంతస్తు, తర్వాత ఇంకొక అంతస్తు. అంతేకాకుండా చక్కటి ప్లే గ్రౌండ్. ఇప్పుడే వాళ్ళ యొక్క సుధాకర్ రెడ్డి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారికి ఇప్పుడే చెప్పాను, విఆర్ హై స్కూల్లో 400 మంది ఒకేసారి కూర్చునే చక్కటి డైనింగ్ హాల్ వచ్చింది. అలాంటి డైనింగ్ హాల్ ప్రపోజ్ చేయమంటే ఈ బిల్డింగ్ పక్కన సైట్ ఉంది సార్, ఆ సైట్లో కడతామన్నారు. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది ప్రస్తుతం. ఇయరే నర్సరీ టు 10th. ఒక అంగన్వాడీ స్కూల్ని బాడీలో ఉండే అంగన్వాడీ స్కూల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఆ 3వ ఏజ్ 3 సంవత్సరాల లోపలకంతా నర్సరీ టీచింగు, 3 నుంచి 4కి వచ్చి PP1, 4 నుంచి 5 దాకా PP2 చదువు చెప్పాలని యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు విఆర్ హై స్కూల్ ఏదైతే ఏర్పాటు చేసామో అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అన్ని స్కూల్స్కి అలాగే ఉంది. ఇంకొకరో దాన్ని బెటర్గా మోల్డ్ చేయడానికి యాక్చువల్గా చేశాము. అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని ఇప్పుడే హెడ్ మాస్టర్ గారికి, అటు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా 1 to 5 హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరొకటి ఇప్పుడే చెప్పాను, 10th క్లాస్ పిల్లలకు కూడా కార్పొరేట్ స్కూల్తో పోటీపడి మార్కులు రావాలి, అంతకంటే ఇంకా ఎక్కువ రావాలి, ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంతటి చక్కటి స్కూలుని కట్టి ఈ మూలాపేట సరౌండింగ్స్లో ఉండే పేద ప్రజలకు ఇచ్చిన డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి, మరియు దీని ఇక్కడ దగ్గరుండి చక్కగా పర్యవేక్షించి ఇంత చక్కగా చేసిన అనిల్ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
వాళ్ళకి ఈ యొక్క నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో మొత్తం 15 హై స్కూల్స్ ఉన్నాయి. సిటీలో 15 హై స్కూల్స్ని టేకప్ చేసాం. డిఫరెంట్ ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేశా, వాళ్ళందరూ మొదలుపెట్టారు. బహుశా రేపు డిసెంబర్ లేదా జనవరికి ఫేజ్ 1 కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఫేజ్ 2 చేస్తారు. ప్లే గ్రౌండ్స్ కూడా ఒక లెవెల్ వరకు చేశారు, మరొక లెవెల్కి ఇక్కడ చేయాలి. అనిల్కి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆ లెవెల్ ఏ లెవెల్కి చేయాలో చెప్పాను. ఆయన కూడా యాక్చువల్గా దాన్ని చేంజెస్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఒక బ్లాక్ కంప్లీట్ చేశారు, 2వ బ్లాక్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్, అదేవిధంగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, నారాయణ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నత చేస్తూ ఇదంతా కూడా ఒకటే నేను చెప్పేది. చక్కటి విఆర్ఐ స్కూల్ కడితే దాన్ని కూడా వచ్చి చూసి కామెంట్ చేసిపోయారు వైసీపీ నాయకులు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక మోడల్ గవర్నమెంట్లో కూడా ప్రైవేట్ కన్నా ఈరోజు మా నారాయణ నేను చెప్తున్నాను, నారాయణ స్కూల్స్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఫర్నిచర్ ఎక్కడ లేదు. దానికంటే బెటర్గా చేశా. ఎందుకంటే పేదలు నిరుపేదలు ఉండారు, వాళ్ళకి కొంత లిఫ్ట్ ఇవ్వాలి, కొంత వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అదే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తెచ్చింది. P4 ప్రోగ్రాం ఏం లేదండి, రాష్ట్రంలో ఉన్న టాప్ 10% ఎవరైతే ఆర్థికంగా బాగా నిలదొక్కుని ఉండారో, నాలెడ్జ్ పరంగా బాగా ఉందో వాళ్ళు బాటంలో ఉండే 20% సపోర్ట్ చేయడం. అందరూ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా P4 ప్రోగ్రాంలో DSR కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నారు. ఇదే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఎవరైతే సొసైటీలో ఉన్నత స్థితికి పోయారో వాళ్ళ కింద వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి. లిఫ్ట్ అంటే ఎలా డబ్బులు ఇవ్వటమే కాదు, వాళ్ళ పిల్లలకి చక్కటి చదువు వచ్చేందుకు ఏర్పాటు చేయటం, లేదా ఏ కోర్సులు బాగాలని సజెస్ట్ చేయటం, లేదా అక్కడ జాబ్స్ కావాల్సి ఉంటే జాబ్స్ ఉంటే ఆ కంపెనీలో పెట్టి జాబ్స్ ఇప్పించడం, ఇలా చేయటం P4 ప్రోగ్రాం. ఈ P4 ప్రోగ్రాంలోనే చక్కగా ఇక్కడ చేశారు. అదేవిధంగా డిఫరెంట్ స్కూల్స్ని P4 ప్రోగ్రాం చేసేవాడు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏది ఏమైనా నెల్లూరు సిటీ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెల్లూరు సిటీలో ఎడ్యుకేషన్ నెంబర్ 1 ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. దానికి అందరూ డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, అదేవిధంగా హెడ్ మాస్టర్లు కావచ్చు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రూరల్లో కూడా శ్రీధరెడ్డి గారితో మాట్లాడాను, అవి కూడా టేకప్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక స్కూల్ టేకప్ చేసాం. ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక స్కూల్ చేసి పెడతామంటే వాళ్ళని యాక్చువల్గా అక్కడ ఒక స్కూల్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆ స్కూల్ చేయమన్నాను. వాళ్ళు ఆల్రెడీ డిజైన్లు అవి కూడా ఇప్పుడే నాకు చూపించారు, డిజైన్స్ కూడా. ఇవాళ రేపు వాళ్ళతో మాట్లాడి ఆ స్కూల్ని కూడా ఫస్ట్ మొదలు పెడతాం. అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో ఉన్న అన్ని స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తాం. మోడర్నైజ్ చేసి ఏదైతే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు కళ్ళగంటున్నారో, ఇలా ఈ రాష్ట్రంలో ఎలా ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.